ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మనిషి శారీరక స్థితిని తెలుసుకుంటకు ఈ లోకంలో అనేక రకాలైన పరీక్షలు ఉన్నాయి మన ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి. కానీ ఆత్మీయ స్థితిని తెలుసుకున్నట్టుకు ఒకే ఒక పరీక్ష ఉంది. ప్రభు పాదాల యొద్ద దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయముతో పరిశీలన చేసుకున్నట్టు. ఈ యథార్థమైన పరిశీలన ఎప్పటికీ మనల్ని మోసం చేయదు, తప్పుదోవ పట్టించదు. ఎందుకంటే మనం చేస్తున్న ఈ పరిశీలన మనుషులతో కాదు కానీ సాక్షాత్తు దేవునితో చేస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట చెప్తాడు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 మన ప్రవర్తనతో, మన జీవితంతో, మన నడవడితో ఇతరులను మోసం చేయటం చాలా సులభం. కానీ యథార్థమైన పరిశీలనతో మనల్ని మనం మోసం చేసుకోలేము. పరిశీలన మన జీవితాన్ని, మన నిజ స్వరూపాన్ని మనకు ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చూపెడుతుంది. పరిశీలన అద్దం వలె మనల్ని మనకు ప్రతిబింబింపజేస్తుంది, మనల్ని సరిచేస్తుంది. అది ప్రభువునకు మరింత దగ్గర చేస్తుంది. దినమంతా మనల్ని ప్రభువుతో నడిచేలా చేస్తుంది. మరి నీ జీవితంలో పరిశీలన కలిగి ఉన్నావా? ప్రతిదినం నీ మాటల్ని, నీ క్రియల్ని, నీ నడవడికను, నీ ప్రవర్తనని, నీ ఆలోచనని, నీ జీవితాన్ని పరిశీలించుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితిని నీవు మెరుగుపరుచుకోవాలి అనుకుంటే, నువ్వు ప్రభువుతో దగ్గరగా జీవించాలనుకుంటే నీ జీవితంలో పరిశీలన చాలా ముఖ్యమైనది. పరిశీలించుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.